హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలనేవైతే తీసుకొని రావడం అయితే జరిగింది కదండీ! అందులో భాగంగానే మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రూ. 1,500 సంవత్సరానికి రూ. 18,000 అమలు చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీల ప్రకారం ఎప్పుడు అమలు చేయబోతుంది? అర్హతలు ఏంటి? అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. సో, వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఎప్పుడు అమలు చేయబోతుంది? అలాగే ఈ యొక్క పథకం సంబంధించి గాను అర్హతలేంటి? ఎలా అప్లై చేసుకోవాలి? ఇలా ప్రతి పూర్తి సమాచారం అంతా కూడా మీకైతే తెలియజేస్తానండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తల్లికి వందన పథకం సంబంధించి కానీ, లేదంటే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ, ఆ యొక్క ఉచిత బస్సు పథకం, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, ఇలా అనేక పథకాలకు సంబంధించి గాను అమలు చేయడం అనేది జరుగుతుంది కదండీ! అయితే ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ ప్రతి నెల రూ. 1,500 అమలు చేస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే వాటికి సంబంధించి గాను ఎప్పుడు అమలు చేయబోతుంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. దీనికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుందన్నమాట. ఈ యొక్క నిధుల విడుదలపై అయితే. అయితే వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే అర్హత ఉన్న వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఎప్పుడు రిలీజ్ చేయబోతుందని చెప్పేసి అడుగుతున్నారనమాట చాలామందైతే. అయితే వాటికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుందండి. దీనికి సంబంధించి గాను అర్హత ఉన్న వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట. అది కూడా 6 దశల ధృవీకరణకు సంబంధించి కానీ విడుదల చేయడానికైతే ఆహ్, ఈ నిధులనేవైతే విడుదల చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఆ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను ఎవరైతే అర్హత ఉన్నారో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను కరెంట్ బిల్ అనేది 3 యూనిట్ల మించి అయితే ఉండకూడదండి. అలాగే 4 వీలర్ వెహికల్ ఉన్న వారికైతే రాకపోవచ్చు. ట్యాక్స్ పే చేస్తున్న వారికైతే రాదు. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా గాని వారికైతే రాకపోవచ్చు. ఇలా అనేక పథకాలకు సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను అందించడం అయితే జరుగుతుందనమాట అర్హతను గుర్తించి. దీని ద్వారా ప్రభుత్వం భారం పడకుండా ఎవరైతే అర్హత ఉన్నారో వారికి మాత్రం అందుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట. త్వరలోనే వీటికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రాబోతుందండి నిధుల విడుదలపై అయితే. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.